హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ వీడియోస్లో మనం బ్లాగింగ్ గురించి డిస్కస్ చేసినప్పుడు బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవడానికి గూగుల్ యాడ్సెన్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఎర్నింగ్స్కి గూగుల్ యాడ్సెన్స్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందని నేను చెప్పడం జరిగిందండి. అయితే అందరికీ గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందని మనం కన్ఫామ్గా చెప్పలేము. డిపెండింగ్ ఆన్ మన కంటెంట్, అదేవిధంగా మన వెబ్సైట్ యొక్క లుక్ని, దాన్ని లోడ్ అయ్యే స్పీడ్ని బట్టి అన్ని కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఎవరికైతే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు, ఒకవేళ వాళ్ళు ట్రై చేసి కూడా చాలాసార్లు సో మాకు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రావట్లేదు అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఈ వీడియోలో నేను గూగుల్ యాడ్సెన్స్ యొక్క ఆల్టర్నేటివ్, అంటే ఒకవేళ గూగుల్ యాడ్సెన్స్ కాకుండా మనం వేరే యాడ్ నెట్వర్క్స్ని ఏమి ఉపయోగించి మన వెబ్సైట్లో యాడ్స్ అనేవి డిస్ప్లే చేయొచ్చు అన్న దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేను గూగుల్లో ఎంటర్ చేశానండి. బెస్ట్ గూగుల్ యాడ్సెన్స్ ఆల్టర్నేటివ్స్ అని మనకి ఇక్కడ లిస్ట్ అవడం జరిగింది. media.net, ప్రొపల్లర్ యాడ్స్, అమెజాన్, సో ఇలా డిఫరెంట్ మనకి చాలా వచ్చాయి. అయితే నేను వీటిలో కొన్ని యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ నేను యూస్ చేసింది ఏంటంటే media.net అండి. media.net అనేది కూడా గూగుల్ యాడ్సెన్స్ లాగే ఒక యాడ్ నెట్వర్క్ అండి. బట్ ఇది బింగ్ వల్ల అండర్టేకింగ్లో రన్ అవ్వడం జరుగుతుంది. అంటే గూగుల్ ద్వారా అయితే గూగుల్ యాడ్సెన్స్, అదేవిధంగా బింగ్ సెర్చ్ ఇంజిన్కి ఈ media.net అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక media.netలో మనకి చాలా వరకు కూడా టెక్స్ట్ బేస్డ్ యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే మనకి గూగుల్ యాడ్సెన్స్లో డిస్ప్లే యాడ్స్ ఎలా ఉంటాయి, media.netలో ఎలా ఉంటుందంటే టెక్స్ట్ ద్వారా రన్ అయ్యే యాడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో దీని గురించి నేను ఆల్రెడీ ఒకసారి అప్లై చేయడం జరిగింది. నాకు వెబ్సైట్కి అప్రూవల్ కూడా రావడం జరిగింది అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని ట్రై చేయాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా media.net అని వీళ్ళ వెబ్సైట్. దీంట్లో లాగిన్ అయిన తర్వాత వాళ్ళ టర్మ్స్ అండ్ పాలసీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీరు చెక్ చేసుకొని దాంట్లో మీ వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా మీరు media.net యొక్క అప్రూవల్ని పొంది మీ వెబ్సైట్లో media.net యొక్క యాడ్స్ అనేవి రన్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. media.netలో కూడా ఎర్నింగ్స్ అనేవి దాదాపు గూగుల్ యాడ్సెన్స్ లాగే ఉంటాయండి. సో దీని తర్వాత మీరు చూసినట్టయితే కనుక ప్రొపల్లర్ యాడ్స్. సో ఈ ప్రొపల్లర్ యాడ్స్ అనేది కూడా సేమ్ డిస్ప్లే యాడ్స్, అదేవిధంగా మొబైల్ అడ్వర్టైజింగ్కి ఇది బాగా యూస్ చేస్తూ ఉంటారండి. ఇది చాలా బాగుంటుంది. అంటే మనకి మొబైల్ యాప్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన యాడ్స్ గురించి ఇది బాగా వర్క్ అవుతుంది. అదేవిధంగా మీరు వెబ్సైట్లో కూడా రన్ చేసుకోవచ్చు. దీంట్లో డిస్ప్లే యాడ్స్ ఉన్నాయి, అదేవిధంగా మొబైల్ అడ్వర్టైజింగ్ నెట్వర్క్ సంబంధించిన యాడ్స్ కూడా రావడం జరుగుతుంది. సో దీనికి కూడా మీకు డీటెయిల్స్ అనేవి కావాలనుకుంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి, పబ్లిషర్స్ ఎలాగ దీంట్లో మనం చేసుకోవచ్చు, దీని ద్వారా మన వెబ్సైట్కి యాడ్స్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మానిటైజేషన్ గురించి దీంట్లో క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇన్ఫోలింక్స్. సో ఇన్ఫోలింక్స్ అనేది టోటల్గా లింక్స్ బేస్డ్ ద్వారా రన్ అవుతుందండి. అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం కీవర్డ్స్ యూస్ చేస్తుంటామో ఆ కీవర్డ్ రిలేటెడ్గా యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్టికులర్ కీవర్డ్ దగ్గర మనకి రన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అనుకుంటే కనుక మనం ఏదైతే కీవర్డ్ యూస్ చేసి సెర్చ్ చేసామో, సో సెర్చ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ కీవర్డ్ అనేది మీ వెబ్సైట్లో ఉంటే మీకు అప్పటికే ఇన్ఫోలింక్స్ ఒక అప్రూవల్ ఉంటే ఆ కీవర్డ్ బేస్ చేసుకుని యాడ్స్ అనేవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఎవరైనా సరే ఆ కీవర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా యాడ్ మీద డిస్ప్లే అవుతుంది. అంటే ఇది కూడా టెక్స్ట్లోనే ప్రతి ఒక్క కీవర్డ్కి లింక్స్ అనేవి వీళ్ళు జనరేట్ చేస్తుంటారు. సో ఈ ఇన్ఫోలింక్స్ అనేవి కూడా అలాగే రన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకసారి దీంట్లో లాగిన్ అయిన తర్వాత దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని ఇన్ఫోలింక్స్లో మీరు మానిటైజేషన్ యాడ్ చేసుకొని మీ వెబ్సైట్ యొక్క రెవెన్యూని పెంచుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫైనల్గా మీరు తర్వాత చూసినట్టయితే టబులా యాడ్స్ అండి. సో ఈ టబులా యాడ్స్ అనేవి నార్మల్గా మనం చాలా వెబ్సైట్స్లో చూస్తుంటాము. ఇవి ఏంటంటే మనకి కంటెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి చాలా ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. అంటే ఒక ఆర్టికల్ని కానీ లేదా ఒక బిజినెస్ సంబంధించిన ఒక కంటెంట్ని కానీ, అంటే కంటెంట్ మార్కెటింగ్ అనేది మనం ఇంతవరకు డిస్కస్ చేయలేదు. సో ఫ్యూచర్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో పబ్లిషర్స్, నేటివ్ అడ్వర్టైజ్మెంట్, టబులా కెరియర్, డెమో పేజ్, టబులా వీడియో. సో ఈ డెమో పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఏ విధంగా ఉంటుంది, యాడ్స్, ఫీడ్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో పెద్ద వెబ్సైట్స్ ఏమైనా మీరు ఓపెన్ చేసినట్టయితే కానీ దాంట్లో మీకు కింద ఆర్టికల్స్ అనేవి చిన్న థంబ్నెయిల్ రూపంలో కనిపించడం జరుగుతుంది. ఆ థంబ్నెయిల్స్ మధ్యలో మీకు టబులా యాడ్స్ అనేవి కూడా మీకు కనిపిస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా మనం కంటెంట్ని పుష్ చేసుకోవాలి, కంటెంట్ మార్కెటింగ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ మీరు టబులా యాడ్స్ కానీ, అదేవిధంగా ప్రొపల్లర్ యాడ్స్, ఇన్ఫోలింక్స్, media.net ఏదైనా సరే మీరు అప్రూవల్ అని పొందాలంటే మీ వెబ్సైట్కి మినిమం ట్రాఫిక్ అనేది ఉండాలండి. అదేవిధంగా కంటెంట్ అనేది చాలా జెన్యూన్గా ఉండాలి. ఎలా అయితే మనం గూగుల్ యాడ్సెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మన కంటెంట్ విషయంలో, అదేవిధంగా వెబ్సైట్ లుక్ కానీ, అప్లోడింగ్ టైం, సో ఇవన్నీ ఎలా అయితే మనం కన్సిడర్ చేసుకుంటామో అదేవిధంగా ఈ యాడ్ నెట్వర్క్స్ కూడా మనం అన్ని కన్సిడర్ చేసుకొని మనం అప్లై చేసినట్టయితే మీకు యాడ్ నెట్వర్క్ అప్రూవల్ రావడం జరుగుతుంది. ఆ యాడ్స్ అనేవి మీ వెబ్సైట్లో మానిటైజ్ చేయడం ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ ట్రై చేసి చాలాసార్లు అది వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, అప్రూవల్ రావట్లేదు అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అని చెప్పాను కదండి. సో మీరు గూగుల్ యాడ్సెన్స్ కాకుండా మీరు ఈ media.net, అదేవిధంగా ప్రొపల్లర్ యాడ్స్, ఇన్ఫోలింక్స్, టబులా యాడ్స్ ట్రై చేయడం ద్వారా మీరు రెవెన్యూని పెంచుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీ వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.